హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా సుత్తి కొట్టకుండా వీడియోలోకి వెళ్ళిపోతున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు అయితే మటన్ కర్రీ తయారీ విధానం ఎలా ఉందో చూడండి. ఫస్ట్ అయితే కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఎండి కొబ్బరి కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. వీటి వల్ల కూర అనేది బాగా టేస్టీగా వస్తుంది. అదేవిధంగా అల్లం పై తోలు తీసేసి శుభ్రంగా వాటర్లో కడుక్కున్న తర్వాత తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత 2 కొత్తిమీర కాడలు తీసుకోవాలి. ఫ్లేవర్ కోసం మంచి స్మెల్ అనేది వస్తుంది. తర్వాత వెల్లుల్లిని పై పొట్టు తీసి ఉంచుకోవాలి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచి విధాయకంగా ఉంటాయండి వెల్లుల్లి. తర్వాత మటన్ ముక్కలను ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనకి ధనియాల పొడి పౌడర్ని చేసుకోవడానికి దాల్చిన చెక్క కూడా వేసుకొని వేయించుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి దాంట్లో నూనె వేసి తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసి నూనె బాగా వేడెక్కే వరకు మరగనివ్వాలండి. తర్వాత ఎండుమిర్చి, ఒక బిర్యానీ ఆకు మంచి ఫ్లేవర్ కోసం, కర్రీ కూడా టేస్టీగా వస్తుంది, వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అన్నిటినీ వేసుకోవాలి. వేసుకున్న తరువాత బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ ముక్కలు అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి అది ఒక పేస్ట్ లాగా ఏర్పడుతుందండి. దానిని తీసుకొని మనం వేయించిన తిరగమూతని దాని లోపలికి వేసుకోవాలండి. ఈ పేస్ట్ అనేది ఆనియన్స్ తిరగమూత వేసుకున్న వాటి మీద వేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు మనమైతే బాగా కలుపుకోవాలి.
ఈ విధంగా చేసినట్లయితే కర్రీ టేస్టీ బాగా వస్తుందండి. ఇందాక మనం ఉడికించిన ఆ ముక్కలను వేసుకోవాలి. 70% అనేది ముక్కలు ఉడకడం జరిగింది. ఇంకా మిగతా 30% ఈ కర్రీస్లో ఉడుకుతుంది. ఈ వాటర్ అనేది తీసివేయాలండి. ముక్కల వాటికి లోపల వేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. మన తిరగమూత వేసిన ఆనియన్స్ ఈ పేస్ట్ అనేది ముక్కలకు పట్టే వరకు ఇలా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఎక్కువ ఉప్పు వేయకూడదు. తర్వాత 2-3 స్పూన్లు కారం అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. కారము ఉప్పు అనేది ఆ విధంగా కలిపినట్లయితే మనకి మటన్ ముక్కలకైతే పట్టడం జరుగుతుంది. తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇలా పోసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా 30 మినిట్స్ ఉడికిన తర్వాత మసాలాని యాడ్ చేసుకోవాలి. మటన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చివరిలో ఫ్లేవర్ కోసం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. మనకైతే కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని రైస్ని వేసుకొని మనకు రెడీ అయిన మటన్ కర్రీని వేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. చూడండి, నేను టేస్ట్ చేస్తున్నాను. కూర అయితే సూపర్గా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.